బీఆర్ఎస్ తెలంగాణలో లేదని ఆ పార్టీని ప్రజలు బొందపెట్టారని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. కేసీఆర్, కేటీఆర్లు తమ ఉనికి కోసమే కాంగ్రెస్ పై దాడి చేస్తున్నారని విమర్శించారు. బీఆర్ఎస్, బీజేపీ కుమ్మక్కు రాజకీయాలకు పాల్పడుతున్నాయని ఆరోపించారు. కేంద్రంలో నరేంద్ర మోదీని దించాల్సిన అవసరం ఉందన్నారు. బీఆర్ఎస్ నేతలు బీజేపీపై ఏం మాట్లాడకుండా కాంగ్రెస్ పై పరుష పదజాలం వాడుతున్నారని ఫైర్ అయ్యారు. బీఆర్ఎస్ కు ఓటు వేస్తే మూసీలో వేసినట్లేనన్నారు. ఆ పార్టీ రాష్ట్రం లేదు సచ్చింది. తెలంగాణ ప్రజలు ఆ పార్టీని బొందబెట్టిరు. ఇవాళ తండ్రి కొడుకులు బావమరుదులు వాళ్ళేదో వాళ్ళ మనుగడ కోసం, ఉనికి కోసం కాంగ్రెస్ పార్టీ మీద దాడి చేస్తుండ్రు. దీన్ని బట్టే మీరు అర్థం చేసుకోండి, బీజేపీ బీఆర్ఎస్ కుమ్ముక్కు రాజకీయాలు. ఈరోజు ఓడించాల్సింది నరేంద్ర మోడీని. ఈరోజు దేశానికి ప్రమాదకరంగా మారింది బీజేపీ ప్రభుత్వం. బీజేపీని పల్లెత్తు మాట అనుకుంటా కాంగ్రెస్ మీద పరుషమైన పదజాలం వాడుతున్నారు. కాంగ్రెస్ ఉండడమే మంచిది కాదన్న ధోరణిలో మాట్లాడుతున్నారు. నేను అడుగుతున్న బిల్లా రంగాలను మరి కాంగ్రెస్ రాకుండా నిలువరించాలని మీరు చేస్తున్న ప్రయత్నము మూడోసారి ఈ దేశానికి నరేంద్ర మోడీని ప్రధానమంత్రిని చేయడానికి మీరు చేసుకున్న చీకటి ఒప్పందం ప్రజలకు అర్థం అవుతలేదని మీరు అనుకుంటున్నారా?